శాంతి. తండ్రి నుండి కరెంటును తీసుకోవాలంటే సేవలో నిమగ్నమై ఉండండి. ఏ పిల్లలైతే సర్వస్వాన్ని త్యజించి తండ్రి సేవలో ఉంటారో వారే ప్రియమనిపిస్తారు, తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తుంది. స్థిరమైన బుద్ధి లేని కారణంగా సంతోషం ఉండదు. మాయ తుఫానులు దీపాలను హైరాణ పరుస్తాయి. ఎప్పటి వరకైతే కర్మలు అకర్మలుగా అవ్వవో అప్పటి వరకు సంతోషం స్థిరంగా ఉండదు. అందుకే పిల్లలు ఈ కృషినే చెయ్యాలి. ఏ సితారలైతే బాగా మెరుస్తూ ఉంటారో తండ్రి వారిని తలుచుకుంటూ ఉంటారు. ఎవరైతే చాలా సేవను చేస్తారో వారికి కరెంట్ లభిస్తూ ఉంటుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. తండ్రి ఈ శరీరంలోకి వచ్చి ఉన్నారని, దివ్య దృష్టిని ఇస్తున్నారని, సేవ చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. కావున వారొక్కరినే స్మృతి చేయాలి. ఇంకెటువైపుకు బుద్ధి వెళ్ళకూడదు. ఏ సితారలైతే మంచి సేవాదారులుగా ఉన్నారో వారినే చూస్తూ ఉంటాను. తండ్రికి ప్రేమ ఉంది కదా, స్థాపనలో సహాయం చేస్తారు. అచ్చంగా కల్పకృతం లాగానే ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఇలా అనేక సార్లు జరిగింది. ఉదయాన్నే లేచి మీరు బుద్ధిలో ఇదే ఉంచుకోండి. ఇప్పుడు నేను 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాను. ఇక తిరిగి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. ఇదైతే సహజం కదా, కానీ మాయ మిమ్మల్ని మరపింప చేస్తుంది. ఈ సమయంలో మొత్తం విశ్వం అంతటిలోనూ అశాంతి ఉంది. ఇప్పుడు మనము యోగ బలముతో శాంతి స్థాపన చేస్తున్నాము అని మీకు తెలుసు. ఇకపోతే రాజ్యం అయితే చదువు ద్వారా లభిస్తుంది. ఇక్కడైతే తండ్రి అంటారు, అడగడం కన్నా మరణించడం మేలు. పిల్లలకు ఏమి ఇవ్వాలి అన్నది తండ్రికే తెలుసు. ఏదైతే ఇవ్వాలో అది వారు స్వయమే ఇస్తారు. ఇదంతా డ్రామాగా రచింపబడి ఉంది. తండ్రి అంటారు, నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాదిని వేసేందుకు వచ్చాను. గురువులు అనేకం ఉన్నారు. సద్గురువు ఒకరే, వారు సత్యము, మిగిలిన వారంతా అసత్యమైన వారు. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వీరు మనుష్య సృష్టిలోని మొట్టమొదటి ఆకు. వీరిని జ్ఞానసాగరుడు అని అనరు. అలాగే బ్రహ్మ విష్ణు శంకరులు కూడా జ్ఞానసాగరులు కారు. శివబాబా వారు అనంతమైన తండ్రి. కావున వారి నుండి వారసత్వం లభించాలి కదా. మనుషులు ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో అప్పుడు వారిది వానప్రస్థావస్థగా పిలువబడుతుంది. ఇప్పుడు తండ్రి మీతో అంటున్నారు, పిల్లలు మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ లెక్క అయితే మీకు తెలుసు కదా. కావున నేను వీరిలోకి ప్రవేశిస్తాను. కొత్త ప్రపంచం కోసం తప్పకుండా రాజయోగం కావాలి. తండ్రి అంటారు, నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాదిని వేసేందుకు వచ్చాను. తండ్రిని స్మృతి చేసినట్లయితే మాలలోని మనులుగా అవుతారు. ఆ మాలను మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు. కానీ ఆ మాల ఎవరిది అన్నది మీకు తెలియదు. శివబాబా పుష్పము కదా. అనన్యులైన పిల్లలైన మీరే మాలలోని మనులుగా అవుతారు. మళ్ళీ మీ స్మరణ జరుగుతుంది. వారికేమీ తెలియదు. వారైతే కొందరు రామ రామ అంటారు, కొందరు శ్రీకృష్ణుని తలుచుకుంటారు. అర్థమేమీ లేదు. ఏ రకమైన కోరికను పెట్టుకోకూడదు. ఆసక్తిని సమాప్తం చెయ్యాలి. బాబా ఏది తినిపిస్తే అది అడగడం కన్నా మరణించడం మేలు అని మీకు డైరెక్షన్ ఉంది. తండ్రి నుండి సెర్చ్ లైట్ను తీసుకునేందుకు ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రేమను ఉంచాలి. బుద్ధిలో ఏమని నష ఉండాలంటే మేము పిల్లలము, వారు తండ్రి. వారు ఇచ్చే సెర్చ్ లైట్ మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అవ్వాలి. దయాభావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వమోహముక్త భవ. వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశకు గురి అయ్యి దయను కోరుకుంటున్నారు. కావున దాత పిల్లలైన మీరు మీ సోదరి సోదరుల పట్ల దయార్థ హృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారైనా కానీ వారి పట్ల కూడా దయాభావన ఉన్నట్లయితే ఇక ఎప్పుడు కూడా ద్వేషము, ఈర్ష్య లేక క్రోధము యొక్క భావన రాదు. ఇతరులకు సహయోగాన్ని ఇవ్వడమే స్వయం యొక్క ఖాతాను జమ చేసుకోవడము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.